భారతీయ జనతా పార్టీ నేతలు చాలా జాగ్రత్తగా మాడాలి. గ్యాస్ అనేటటువంటి దాంట్లో ప్రాబ్లం లేదు, కొరత లేదు, సమస్య లేదు, ఈ మాటలు మానేయాలి. ఖచ్చితంగా యుద్ధం వచ్చాక కొరత వస్తుంది, సమస్యని పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఇరాన్ దగ్గర నుంచి, హార్ముజ్ జలసంధి నుంచి ఓ పెద్ద ఓడ వచ్చేసింది బయటికి. వాళ్ళతో మనం మాట్లాడాం కాబట్టి ఇంకా రాబోతున్నాయి. కంగారు పడద్దు, మీరు ప్యానిక్ బయ్యింగ్ వద్దు. ఇది ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. 50 లక్షల సిలిండర్లు రోజుకు బుక్ చేసుకునే చోట 75 లక్షలు బుక్ చేసేసారు గత 3-4 రోజులు. చేది గ్యాస్ కొరత 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 అని భయం రాగానే ప్రభుత్వం ఇదివరకు ఒక రోజులో చేసేది ఈ గ్యాస్ బండ్లు 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది. హౌస్ హోల్డ్కి ఏం ప్రాబ్లం లేదు. బ్లాక్లో హౌస్ హోల్డ్ సిలిండర్లను కొనుక్కునే హోటళ్ళు, బ్లాక్లో కమర్షియల్ సిలిండర్లు కొనుక్కునేటటువంటి హోటళ్ళు సఫర్ అవుతారు. ఇది సహజంగా వస్తుంది, సమస్య రాకుండా ఉండదు. ఎందుకంటే ప్యానిక్ ఉన్నప్పుడు జరిగేది. అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి, అంతేగాని గ్యాస్ కొరత లేదు, గ్యాస్ అంతా బాగానే ఉంది, గ్యాస్ కొరత గురించి ప్రతిపక్షాలు దుష్ప్రచారం కళ్ళెదురుగుండా కనబడుతుంటే ఏమీ లేదంటే ఎట్టగా.